హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. ప్రమద లేఖనం పార్ట్ 48. రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. అమన్ ఇంకా ప్రమద ప్రేమ మరింత బలపడి ఒకే ప్రాణం ఒకే ఊపిరిగా మారిపోతారు. తన భయాలన్నీ ప్రక్కన పెట్టి ప్రమద కూడా అమన్కి తన ప్రేమను మనస్ఫూర్తిగా పంచుతుంది. శ్రీధర్ దంపతులు ఒక మంచి రోజు చూసి వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం నిర్ణయిస్తారు. అమ్మను వాళ్ళు తాము ఒకటే క్షణం దగ్గరికి వస్తున్నందుకు చాలా సంతోషిస్తారు. ఒకరోజు తనకు ప్రమోషన్ వచ్చి జీతం పెరగడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమన్. నువ్వు నాకు అదృష్టానివి అమ్ములు, నువ్వు నా జీవితంలోకి వస్తున్నావని తెలిసిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది, జీతం కూడా పెరిగింది. ఇదంతా నీ వల్లనేరా, నీకు అర్జెంటుగా ఈ విషయం చెప్పాలి అనుకుంటాడు. షాపింగ్ మాల్లో వర్క్ అయిపోగానే వేగంగా తన అమ్ముల దగ్గరకు బయలుదేరతాడు అమన్. ఈ ఆనందాన్ని తన మనసిచ్చిన చెలితో పంచుకోవాలి అని. ఆ రోజు పని పెద్దగా లేకపోవడంతో ప్రమద తొందరగా బయటకు వచ్చేస్తుంది. అమన్ కోసం ఎదురు చూస్తూ షాప్ బయట నిలబడి ఉంటుంది. కొద్దిసేపటికి అమన్ ఎక్కిన బస్సు వచ్చి అక్కడ ఆగుతుంది. అమన్ ఆ బస్సులో నుంచి దిగుతాడేమో అని అటువైపే చూస్తూ ఉంటుంది ఆమె. అమన్ బస్ దిగి ప్రమద షాప్ వైపు చూసి బయటే ఉన్న ప్రమదం చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి అమ్ముల వర్క్ ఈరోజు ఇంత తొందరగా అయిపోయింది అనుకుంటూ చిరునవ్వు నవ్వుతాడు. దూరంగా రోడ్కు అవతల వైపు ఉన్న ఆమె వైపు చూసి ప్రమద కూడా చిరునవ్వు నవ్వుతుంది ప్రతిగా. ఆమెతో ఆనందం పంచుకోవాలని సంబరంతో రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాడు. ఇంతలో బ్రేక్స్ ఫెయిల్ అయిన ట్రక్ వేగంగా అటువైపు దూసుకు వస్తూ ఉంటుంది. అమ్మను అది గమనించే లోపలే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఆ ట్రక్ వేగంగా అమ్మని గుద్దేసి అంతే వేగంతో బ్రేక్స్ కంట్రోల్ అవ్వక ముందుకు వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి కొద్ది దూరంలో అది కంట్రోల్ తప్పి పెద్ద చెట్టుకు గుద్దుకొని ఆగిపోతుంది. డ్రైవర్ స్పాట్లో చనిపోతాడు. ఇటువైపు ట్రక్ వేగంగా కుద్దడంతో అమన్ దూరంగా ఎగిరిపడతాడు. అది చూసి ప్రమద భయపడిపోతూ అమన్ వైపు పరుగు పెడుతుంది. తల అంతా రక్తంతో నిండిపోయిన అమన్ కళ్ళు మూస్తూ తెరుస్తూ తన వైపు పరుగున వస్తున్న ప్రమదను చూసి అలానే క్రింద పడిపోతాడు. ప్రమద గుండె ఆగినంత పనవుతుంది. పరుగున అమన్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ, లెగవండి అమన్ గారు ప్లీజ్ అంటూ అతని చెంపలు తడుతుంది. అమన్లో చలనం లేకపోవడంతో భయంగా ఏడు చేస్తూ గట్టిగా అతని చెంప మీద కొడుతుంది. అయినా చలనం లేకపోవడంతో భయంగా చుట్టూ చూసి అప్పుడే మూగుతున్న జనాలను చూసి అటుగా వస్తున్న ఆటోని ఆపి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అందరూ హెల్ప్ చేయడంతో ఆటో ఎక్కుతారు. అమన్కి అతనికి ముందు ట్రీట్మెంట్ ఇప్పించిన హాస్పిటల్ దగ్గరగా ఉండడంతో అక్కడికి తీసుకువెళ్తాడు డ్రైవర్. డ్రైవర్ సహాయంతో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేస్తుంది. అమన్ మీద ప్రాణాలే పెట్టుకున్న ప్రమద అసలు ఇది తట్టుకోలేకపోతుంది. ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది ఆమెకి. వెంటనే రిసెప్షన్ దగ్గరికి పరుగున వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని శ్రీధర్ గారికి కాల్ చేసి ఏడుస్తూ విషయం చెప్తుంది. ఆయన కంగారు పడిపోతారు. ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరలా వచ్చి ఎమర్జెన్సీ బయట కారిడార్లో కూర్చుంటుంది. ఒక మొబైల్ కూడా చేతిలో లేని తన పేదరికం మీద తనకే కోపం వచ్చేస్తుంది. మొదటిసారి మొబైల్ అవసరం తెలిసి వస్తుంది. అయినా ఎవరిని నిందించగలదు? తన చేతిలో లేని తన జీవితం గురించి. చిన్న పిల్లలా కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రమద. తన తల్లి చనిపోయినప్పుడు ఏడ్చింది. మరలా ఇన్ని ఏళ్ల తర్వాత ఇలా ఏడవడం. కొద్దిసేపటికి శ్రీధర్ ఇంకా దేవి ఇద్దరూ హాస్పిటల్కి చేరుకుంటారు. వాళ్ళు రాగానే హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. ఇద్దరికీ బాధగానే ఉంది. కానీ ప్రమద బాధ వాళ్ళకు మరింత బాధగా ఉంది. ఇప్పుడే ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇంతలోనే విధికి కన్ను కొట్టింది. ఇలా జరిగింది. వారం రోజుల్లో నిశ్చితార్థం కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇలా జరిగింది అనుకుంటూ ఇద్దరూ బాధపడతారు. భగవంతుడా, అమన్కి ఏమీ కాకుండా చూడని మనసారా వేడుకుంటారు. ఎంతగా ఓదారుస్తున్న ప్రమదను మాత్రం నార్మల్ చేయలేకపోతారు. అంతలా ప్రాణం అయిపోయాడు అమనామకి. కొద్దిసేపటికి ఎమర్జెన్సీ వార్డు నుండి డాక్టర్స్ బయటికి రావడంతో అందరూ కంగారుగా ఎలా ఉంది అంటూ అడుగుతారు. ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాం. తలకు బలమైన గాయాలు తగిలాయి. కండిషన్ సీరియస్గా ఉంది. వెంటనే సర్జరీ చేయాలి. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. బ్రెయిన్ సర్జరీ కదా, బాగా ఖర్చు అవుతుంది అంటూ ఎంత ఖర్చు అవుతుందో చెప్తారు. ఆ మాటలు విన్న ప్రమదకి ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీధర్ దంపతులు కూడా ఆలోచిస్తూ ఉంటారు.
వాళ్ళు ఆలోచించడం చూసిన డాక్టర్స్, "మీరు బాగా ఆలోచించుకొని 2 గంటల్లో ఏ విషయం చెప్పండి. అతనికి సర్జరీ లేట్ అయ్యే కొద్దీ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే మీరు. ఆలోచించుకోండి. మీకు 2 గంటలు టైం." భగవంతుడా! నేనంటే ఎందుకు నీకీ కక్ష? అనుకుంటుంది బాధగా ప్రమద. ఏం చేయాలి బాబాయ్? నేనంత డబ్బులు ఎక్కడి నుండి తేవాలి? అంటుంది బేలగా శ్రీధర్ వైపు చూస్తూ. పోనీ అమన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామా? అంటాడు శ్రీధర్. వద్దు బాబాయ్. అక్కడ అందరి ఫోన్స్ కూడా ఆ తెలియని క్రిమినల్ ట్యాప్ చేస్తూ ఉండి ఉంటాడు. అతని ప్రాణాలు తెలిసి తెలిసి రిస్క్‌లో పెట్టిన వాళ్ళమవుతాం. కొద్దిసేపు ఆలోచిద్దాం బాబాయ్. ఏమీ దొరక్కపోతే ఇక చివరి ఆప్షన్ అదే అంటుంది ప్రమద. అందరూ ఎంతగా ఆలోచించినా ఏమీ ఉపాయం తట్టలేదు. ఒక పక్కన ప్రమద కన్నీళ్ళు ఆగడం లేదు. చివరకు ఒక ఆలోచన వస్తుంది శ్రీధర్‌కి. ఇల్లు తాకట్టు పెడతాను అంటాడు. ప్రమద షాక్‌గా చూస్తుంది. ఎవరో బయట వాళ్ళ కోసం మీరిలాంటి నిర్ణయం తీసుకోకండి బాబాయ్. ఎవరు బయట వాళ్ళు ప్రమద. మరోసారి ఇలా మాట్లాడి నా కోపం తెప్పించకు అంటాడు సీరియస్‌గా. సారీ బాబాయ్ అంటుంది. అవును బాబాయ్. ఇక్కడ హాస్పిటల్‌కి ఫండ్స్ వస్తాయి కదా! మొదట అమన్ గారికి అలానే ఫ్రీ ట్రీట్మెంట్ చేయించారు కదా! ఇప్పుడు కూడా చేయిస్తారేమో అడుగుదామా అంటుంది ఆశగా. ఎవరూ లేని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడంటే అమన్ వైపున ఎవరూ లేరు. కాబట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం. ఇంకెందుకు ఇస్తారు? అది నిజమే అనుకుంటుంది ప్రమద. నువ్వు నీ ఆత్మాభిమానాన్ని ప్రక్కన పెట్టు ప్రమద. నువ్వు నన్ను నేను అనుకున్నట్టుగా చేయనివ్వు. కావాలి అంటే తర్వాత మీ ఇద్దరూ కలిసి ఆ బాకీ తీర్చేయండి అంటూ చెప్పగానే ఇక వేరే దారి లేక ప్రమద కూడా సరే అంటూ ఒప్పుకుంటుంది. నేనిప్పుడే వస్తాను. వెంటనే డబ్బు ఏర్పాటు చేసుకొనొస్తాను. మీ పిన్ని ఉంటుంది నీ దగ్గర అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేయండి. ఈ లోపల మనీ కట్టేస్తాం అంటూ చెప్తుంది ప్రమద. వాళ్ళిక ఆ ఏర్పాట్లలో పడిపోతారు. ఒక గంటలో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువస్తారు శ్రీధర్ గారు. రిసెప్షన్‌లో కట్టేసి ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేయమని డాక్టర్‌కి కూడా చెప్పేసి వస్తారు. వాళ్ళు అప్పటికే స్పెషలిస్ట్‌ని పిలిపించడంతో వెంటనే అమన్‌ని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకొని వెళ్ళిపోతారు. అమన్ తరపున కన్సెంట్ ఫార్మ్ మీద అతని భార్యగా ప్రమద సంతకం చేస్తుంది. ఇంకా భార్య కాకపోయినా అతనే తన సర్వస్వం కనుక. కొద్దిసేపటికి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కృతజ్ఞతలతో చేతులు జోడించి శ్రీధర్ కాళ్ళ మీద పడుతుంది ప్రమద ఏడుస్తూ. నీకు దెబ్బలు పడతాయి. ఇలాంటి పనులు చేయకు అంటూ శ్రీధర్ దంపతులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి కూర్చోబెడతారు. అమన్‌కి ఎలా ఉందో ఏమిటో అని గుండెల్లో దడగానే ఉంటుంది అందరికీ. ఆపరేషన్ అయ్యేదాకా నిశ్శబ్దంగా మారిపోతారు అందరూ. అమన్ క్షేమంగా తిరిగి రావాలి అని దేవుడికి దండం పెట్టుకుంటారు అందరూ. కొన్ని గంటల సుదీర్ఘమైన సర్జరీ తర్వాత డాక్టర్స్ బయటికొస్తారు. ప్రమద వాళ్ళు ఆతృతగా ఎదురు వెళ్తారు ఎలా ఉంది అంటూ. కంగారు పడకండి. ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సర్జరీ జరిగే ముందు మీరు ఇంతకు ముందు రిపోర్ట్స్ ఇచ్చారు కదా! అవి కూడా చూసాము. సర్జరీ బాగా చేశాం. ప్రాణం నిలబడింది. కానీ బ్రెయిన్‌తో విషయం కదా! అదీ కాక ఇంతకు ముందు కూడా దెబ్బతిన్నాడు కదా! అందుకే స్పృహ వస్తేనే ఏ విషయం చెప్పగలం అంటూ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రాణాలకు ప్రమాదం లేదు అన్న విషయం విని అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ప్రమద అయితే దేవిని హత్తుకొని ఆనందంతో ఏడ్చేస్తుంది. స్పృహలోకి రావడానికి 3 రోజులు పడుతుందని చెప్తారు. నేనిక్కడ ఉంటాను. నువ్వు మీ పిన్నితో వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి తినేసిరా అంటూ చెప్తాడు శ్రీధర్. వెళ్ళను అంటున్న ప్రమదని బ్రతిమాలి పంపిస్తారాయన. స్పృహ లేనప్పుడు ఏం చేస్తావు నువ్విక్కడ అంటూ. ఇక తప్పక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. తన దగ్గర ఉంచుకున్న సేవింగ్స్ అన్నీ తెచ్చేస్తుంది తిరిగి వచ్చేటప్పుడు. 2 గంటల తర్వాత మరలా ఇద్దరూ హాస్పిటల్‌కి వచ్చేస్తారు. అమన్ని ఐసీయూకి షిఫ్ట్ చేయడంతో గ్లాస్ డోర్ నుండి చూస్తుంది ప్రమద. బ్రెయిన్ సర్జరీ కావడంతో జుట్టు తీసేస్తారు. స్పృహలో లేని అతన్ని అలా చూసి మరింతగా బాధపడుతుంది ఆమె. అలా ఆ రోజు నుండి 3 రోజులు హాస్పిటల్‌కి వస్తూ పోతూ ఉంటారు అందరూ. ప్రమద మాత్రం ఫ్రెష్ అవ్వడానికి మాత్రం వెళ్ళి మిగతా టైం అంతా ఇక్కడే ఉండేది. అలా 3 రోజుల తర్వాత దేవి, ప్రమద ఇంటికి వెళ్తారు. శ్రీధర్ గారు కూడా పని ఉండి బయటికి వెళ్తారు. అప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తాడు అమన్. అమ్మని చూడటానికి వచ్చిన సిస్టర్ అతనికి స్పృహ రావడం చూసి పరుగున బయటికి వెళ్తుంది డాక్టర్ని పిలవడానికి. అందరూ అప్పుడే బయటికి వెళ్ళడంతో ఇప్పుడల్లా రారు. డాక్టర్ విషయం తెలుసుకుని వేగంగా అమన్ ఉన్న రూంలోకి వస్తాడు.
కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్న అమ్మని చూసి రామ్ అంటూ పిలుస్తాడు డాక్టర్. నా పేరు రామ్ కాదు అమన్ అంటాడు విచిత్రంగా డాక్టర్ వైపు చూస్తూ అమన్. అతని కేస్ షీట్ ముందుగానే చూడటం వలన అతను వేరే పేరు చెప్పడంతో డాక్టర్కి డౌట్ వస్తుంది. ఆయన అనుకుంటూనే ఉన్నారు ఇలాంటిదేదో అవుతుందని. నాకేమైంది? బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఇప్పుడు ఎలా ఉన్నారు అమన్? బాగానే ఉన్నాను. ఫీలింగ్ బెటర్. ఈ విషయం తెలిస్తే శ్రీధర్ గారు చాలా సంతోషిస్తారు అంటాడు డాక్టర్. అమన్ ఏమని చెప్తాడో అన్న క్లారిటీ కోసం. అమన్ సూటిగా డాక్టర్ వైపు చూస్తూ శ్రీధర్ గారు ఎవరు అంటూ అడుగుతాడు. ఇన్ని రోజులుగా నువ్వు రెంట్కుంటున్న ఇంటి ఓనర్, నీకు గుర్తులేదా అంటూ అడుగుతాడు డాక్టర్. నేను డ్రైవ్ చేస్తూ వస్తుండగా నా కారుకి యాక్సిడెంట్ జరిగి లోయలో పడిపోయాను. నాకు అంతవరకే గుర్తుకుంది. ఈ శ్రీధర్ గారు ఎవరో నాకు తెలియదు అంటూ చెప్తాడు అమన్. ఘాట్, అనుకున్నాను ఇలాగే అవుతుంది అని అనుకుంటాడు డాక్టర్. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షాక్ అయ్యారా? యాక్సిడెంట్కి ముందు గతం గుర్తుకు వచ్చి ఆ తర్వాత భీమిలీలో గడిపిన జ్ఞాపకాలు, ఆ జీవితం మర్చిపోయాడు అమన్. తన ప్రేమను మర్చిపోయాడు అమన్ అని తెలిస్తే ప్రమాద పరిస్థితి ఏంటి?